హలో అండి, వెల్కమ్ టు ఇంటెన్స్ బ్యూటీ అకాడమీ. ఈరోజు మనం క్లాస్లో శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. సో మొదటగా మనం శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయాలంటే ముందుగా శారీ తీసుకోవాలి ఏదైనా సరే. తర్వాత వచ్చేసి మనకి శారీ పిన్స్ అనేది ఇలాంటి ఒక పిన్ సెట్ అనేది మొత్తం మనకి అవసరం పడుతుంది. దీని తర్వాత శారీని హోల్డ్ చేయడానికి మనకి ఇలాంటి పెద్ద క్లిప్స్ అయితే కనుక టేబుల్కి పెట్టుకోవడానికి ఈజీగా మూమెంట్ అవుతుంది. ఈ సైజులో మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత శారీ బాక్స్ ఫోల్డింగ్కి ఇలాంటి ఒక టేబుల్ అనేది అవసరం పడుతుంది. దీంతో పాటుగా మనకి ఐరన్ బాక్స్ అనేది మనకి స్టీమ్ ఐరన్ బాక్స్ అవుతేనే మనకి ప్లేటింగ్ అనేది నీట్గా వస్తుంది. మనకి బాక్స్ ఫోల్డింగ్లో ఎలా అంటే ముడతలు లేకుండా మనం పెట్టిన ఫిల్స్ అనేది అనీవన్గా జరగకుండా ఉండడానికి ఇలాంటి స్టీమ్ ఐరన్ బాక్స్ అనేది తీసుకోవాలి. దీంట్లో వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసినప్పుడు మనం ఇక్కడ ఏదైతే బటన్ ఉంటుందో ఒకటి అది బటన్స్ ప్రెస్ చేసినప్పుడు మనకి వాటర్ అనేది ఇలా స్పింజెస్ అవుతూ ఉంటాయి. సో నీట్ ఐరనింగ్తో మంచి లుకింగ్ కనిపిస్తుంది. దీంతో పాటుగా వన్ బెడ్షీట్ కూడా అవసరం పడుతుంది. దీంతో పాటుగా టేప్ మనకి మెజర్మెంట్ కోసం, క్లయింట్స్ కోసం. సో దీంట్లో ఈ మెజర్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎస్ సైజ్ వాళ్ళు ఉంటారు, మీడియం సైజ్ వాళ్ళు ఉంటారు, అండ్ ఎక్సెల్, XXL ఇలా సైజెస్ వాళ్ళు అనేది ఉంటారు. మనం ఎవరి సైజుకి తగ్గట్టుగా వాళ్ళకి మెజర్మెంట్ తీసుకొని సారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి ఎలా రెడీ చేసుకోవాలి, ముందుగా మనం ఈ పిన్స్ని తీసుకోవాలి. పిన్స్ని ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టేసుకొని మెజర్మెంట్స్ కోసం అనేది పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మీకు శారీ బాక్స్ ఫోల్డింగ్లో క్లయింట్స్ ఇచ్చే శారీని బట్టి మనము ఐరనింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ఐరనింగ్ అనేది ఎలా ఉంటుంది అనంటే శారీని క్లయింట్ ఇప్పుడు ఒక శారీ ఇచ్చారు, ఈ శారీలో మనకి సిల్వర్ కోటింగ్ ఉంటుంది, కొన్ని శారీస్లో మనకి గోల్డ్ కోటింగ్ కూడా వస్తుంది, కాపర్ కోటింగ్ కూడా వస్తుంది. ఈ శారీలో ఉన్న థ్రెడ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఇలా న్యూస్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ న్యూస్ పేపర్ పైన పెట్టి మనం ఐరన్ చేసినట్లయితే మనకి శారీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ ఈ థ్రెడ్ అనేది కూడా మెల్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. సో ఇది మనకి ఏదేదైతే కావాలో మనకి రిక్వైర్మెంట్ చూసారు కదండి. శారీ పిన్స్ అండ్ హోల్డింగ్ క్లిప్స్, మెజర్మెంట్ టేప్, బెడ్షీట్ అండ్ టేబుల్ విత్ ఐరన్ బాక్స్. సో ఇది అనేది మనకి శారీకి ఒక బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి ఏమేమి ఉపయోగపడతాయి. సో ఈ టేప్ అనుకున్నాం కదా, ఈ టేప్ అనేది ఎలా అంటే కొందరు మనకి నాకు ఎక్కువ కవరేజ్ ఉండాలి, స్టమక్ కనబడకూడదు సో అని చెప్పి అంటారు. మనకు కొందరికి చిన్నగా ఫ్లీట్స్ కావాలనుకుంటారు, కొందరు మీడియంగా, కొందరు పెద్దగా కావాలనుకుంటారు. ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి మనము బాక్స్ ఫోల్డింగ్ అనేది చేసి ఇవ్వాల్సి అనేది ఉంటుంది. సో ఇది ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి ఒకసారి. ఇలా మనకి ఒకటి మెజర్మెంట్ టేప్ అనేది అవసరం పడుతుంది. ఈ మెజర్మెంట్ టేప్కి మనకి షోల్డర్ పైన ఏదైతే మనం ఇక్కడ పిన్ అవుట్ చేస్తున్నాం కదా, సో ఆ షోల్డర్ పై నుంచి ఇక్కడ వరకు, చెస్ట్ వరకు ఇలా మనకి ఎంత లెంత్ నుంచి అయితే కావాలో ఆ లెంత్ వరకు అనేది ఫస్ట్ మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటాము. తర్వాత మనకి ఇక్కడ ఎక్కడి వరకు అయితే మనకు కవరేజ్ అవ్వాలి, చెస్ట్ వరకు, స్టమక్ వరకు అనేది తీసుకొని ఇక్కడి నుంచి మనకి ఈ కవరేజ్ ఎంతైతే కావాలో ఆ లెంత్లో మనము ఫిల్స్ అనేది పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మనకి మెజర్మెంట్స్ అనేది టేపుతో అనేది అవసరం పడుతుంది. అండ్ ముందుగా మనకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. దీనికి ఫస్ట్ శారీని ఇలా తీసుకొని మనకి పళ్ళు ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం శారీ. ఈ శారీలో మనకి సిల్వర్ కోటెడ్ ఉంది, గోల్డ్ కోటెడ్ ఉంది, ఇలా మనం ఏదైతే కోటెడ్ ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి నీట్గా. ఆఫ్టర్ చెక్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటామంటే ముందుగా ఈ కట్టుకోంగ్ అంటాం కదా, మనము కట్టుకోంగ్ అనేది ఎప్పుడైనా సరే మనము ఈ నాట్ నుంచి కాకుండా ఇక్కడి నుంచి పెడితే ఏమవుతుందంటే ఈ రోజుల్లో మనం నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే అది మనకి కాలుకి అడ్డంగా తగిలి తట్టుకునే అవకాశాలు ఉంటాయి. సో అలా నుంచి కాకుండా మిడిల్ నుంచి మనము నాట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ ఫోల్డింగ్స్ అనేది ఇలా మిడిల్ నుంచి చేసుకొని మన హిప్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఇది కూడా ఎలా అంటే మెజర్మెంట్ కోసం అనేది ఇలా తీసుకొని చూడండి
క్రాస్ పెట్టకూడదు. మళ్ళీ ఇలా క్రాస్ పెట్టామనుకోండి మళ్ళీ మనకి శారీని అనేది మొత్తం టోటల్గా అన్ఈవెన్గా వస్తుంది. ఇలా మనం స్ట్రైట్గానే వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, స్ట్రైట్ నాట్ మాత్రమే చూసుకోవాలి. అండ్ ఇంకొక మీకు లాజిక్ టిప్స్ ఏంటంటే, ఇక్కడ మీకు అందరికీ కూడా ఫస్ట్ ఫిల్ పెట్టేటప్పుడు ఇలా పెడతాం కదా నార్మల్గా, ఇది అనేది క్రాస్ వచ్చేస్తుంది అందరికీ. సో ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే, మనకి ప్రతి శారీకి ఒక ఫ్లవర్ కానీ లేదా ఏదైనా డాట్స్ కానివ్వండి, అలా మనకి ఒక మెజర్మెంట్ వైజ్గా ప్రతి ఒక్క శారీకి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ శారీస్లో మనకి నెమలీలు ఉన్నాయి, పీకాకోస్. సో మనం ఏం చేయాలంటే, ఏదైనా ఒక డాట్ మెజర్మెంట్ని తీసుకొని అక్కడి వరకు బాక్స్ ఫోల్డింగ్ అంటే మన ఫిల్ అనేది ఎలా పెట్టుకుంటామంటే ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడికి ఇది నీట్గా వచ్చేసేయాలి. ఇలా ఇది ఈ పికాకో మిడిల్లో నుంచి మాత్రమే రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఒక పిన్ అనేది నాట్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి హిప్ మెజర్మెంట్, మనకి ఫోల్డింగ్స్లో ఇట్లా అనీవన్గా రాకుండా నీట్గా వస్తుందన్నమాట. మళ్ళీ ఇక్కడ ఎత్తుగా కూడా ఏమీ రాదు ఈ మెజర్మెంట్. దీని తర్వాత మనము పళ్ళు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. పళ్ళు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే, మొదటగా పళ్ళుని ఈజీ ట్రిప్తో చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క శారీకి ఇక్కడ ఒక బార్డర్ అనేది ఇస్తారు. ఈ యొక్క బార్డర్కి చూడండి మనకు మినిమం అంచు చిన్న బార్డర్ అనేది ఉంటుంది. ఈ చిన్న బార్డర్ని వదిలేసి అక్కడి నుంచి మనం ఫిల్ అనేది పెట్టాలి. ఇలా చూడండి, ఇలా మనకి పైకి రావాలి. సో ఇలా తీసి వాళ్ళకి ఎంత లెంత్ అయితే కావాలో ఆ లెంత్ ప్రకారం అనేది మీరు వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు చూడండి, నా సైజ్ ప్రకారం నేను పెట్టుకుంటున్నాను. అంటే నాకు ఇంకా లెంత్ కావాలి, అది షార్ట్ వచ్చేసింది. ఓకేనా, నా ఈ లెంత్ అనేది నాకు ఎనఫ్, ఇక్కడి వరకు సరిపోతుంది నాకు. సో నేను అప్పుడు ఏం చేయాలి, ఈ షోల్డర్ పైన ఏదైతే ఉంటుందో బోన్ పిన్ను అనీవన్గా పెట్టకూడదు. ఇటు డౌన్ అవ్వకూడదు, అటు బ్యాక్ సైడ్ డౌన్ కూడా అవ్వకూడదు. షోల్డర్ పైన ఏదైతే మనకి నీట్గా బోన్ ఉంటుందో ఆ బోన్ పైన మాత్రమే పిన్ పెట్టాలి ఎప్పుడైనా సరే. నాకు ఈ బోన్ ఇక్కడ వచ్చిందండి, నేను ఇక్కడ పిన్ అనేది ఒకటి నాట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది నాట్ చేసుకున్న తర్వాత ఇది సెకండ్ మెజర్మెంట్. ఆఫ్టర్ సెకండ్ మెజర్మెంట్ తర్వాత మనకి అగైన్ హిప్ మెజర్మెంట్ అనేది వస్తుంది. మనకి ఎక్కడైతే మనము నీట్గా శారీని ఇలా ఫోల్డింగ్స్ అనేది తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఏదైతే తీసుకుంటామో దీని నుంచి మినిమం ఇంత గ్యాప్ తీసుకోవాలి. లైక్ ఎందుకు అనంటే, మనం ఇలా దీన్ని ఫిల్స్ పెట్టుకోవడానికి ఇలా మనకి ఫిల్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఇక్కడ నుంచి చూడండి, నేను ఇలా పెట్టుకున్నాను, నేను ఈ ఫిల్స్ అనేది కవర్ చేసుకుంటున్నాను. సో కాబట్టి మనం ఇంత గ్యాప్ అనేది వదిలిపెట్టి అప్పుడు మనం పిన్ అనేది నాట్ చేసుకోవాలి. ఇది ఒక మెజర్మెంట్స్. అంటే మనం ఎన్ని తీసుకున్నాం, ఇక్కడ టోటల్గా 3 మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాము. ఈ 3 మెజర్మెంట్స్ తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా మనం టేప్ అనేది ఉపయోగించాం కదా. ఈ టేప్ అనేది ఉపయోగించినప్పుడు చూడండి, కొందరు అంటారు నాకు ఇంత చిన్న బార్డర్తోని ఓన్లీ సన్నగా రావాలి, నాకు ఓన్లీ చెస్ట్ వరకే రావాలని కొందరు అంటారు. లేదు నాకు స్టమక్ కూడా కవర్ అవ్వాలి అంటారు. సో అలా అన్న వాళ్ళకి ఫస్ట్ మనం టేప్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు పిన్ అనేది ఎక్కడ నాట్ చేసుకున్నాము, బోన్ పైన నాట్ చేసుకున్నాము. ఈ బోన్ నుంచి చూడండి నాకు ఇక్కడ వరకు వచ్చింది, ఇందాక చెప్పుకున్నట్టుగా 17. తర్వాత చూడండి, నాకు కవర్ అయ్యే విధంగా నేను ఇక్కడికి కావాలనుకుంటున్నా. ఇక్కడి నుంచి నాకు ఎక్కడి వరకు ఇది కవర్ కావాలనుకుంటున్నాను. సో ఈ బార్డర్ని తీసుకొని ఇక్కడి వరకు సేమ్ 17 అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ లెంత్ ప్రకారం మనం ఈ ఫిల్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది క్లయింట్కి. సో ఎంత గ్యాప్ కావాలి, ఎలా ఉండాలి అనేది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది మనం శారీ బాక్స్ ఫోల్డింగ్లో తీసుకునే మెజర్మెంట్స్ అనేది. సో ఈ మెజర్మెంట్స్ అనేది మీకు ఈజీ టిప్స్తోని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.